హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మిలియన్ తెలుగు కోడ్స్. కార్తీక మాసంలో చివరి సోమవారం వేళ ఈ పరిహారాలతో నాగదోష ప్రభావం తగ్గించుకోవచ్చు. ఎవరైతే తమ జాతకంలో కాలసర్ప దోషంతో బాధపడుతున్నారో అలాంటి వారందరికీ ఈ పవిత్రమైన రోజున సాయంత్రం చేసే కొన్ని పరిహారాల వల్ల నాగదోషం తొలగిపోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కాలసర్పదోషం అంటే ఏమిటి, ఈ దోషం ఉన్నవారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, కార్తీక చివరి సోమవారం నాడు సాయంత్రం చేసే పూజల వల్ల నాగదోషం నుంచి ఎలా విముక్తి పొందాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉండే శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర కృష్ణా, గోదావరితో నదులతో పాటు ప్రవహించే నీటిలో స్నానం అనుసరించి కార్తీక దీపాలను వెలిగించి నీటిలో వదిలారు. వీటన్నింటి సంగతి పక్కన పెడితే ఎవరైతే తమ జాతకంలో కాలసర్ప దోషంతో బాధపడుతున్నారో అలాంటి వారందరికీ ఈ పవిత్రమైన రోజున సాయంత్రం చేసే కొన్ని పరిహారాల వల్ల నాగదోషం తొలగిపోతుంది. ఈ సందర్భంగా కాలసర్ప దోషం అంటే ఏమిటి, ఈ దోషం ఉన్నవారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, కార్తీక చివరి సోమవారం నాడు సాయంత్రం చేసే పూజల వల్ల నాగదోషం నుంచి ఎలా విముక్తి పొందాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయితే కాలసర్ప దోషం ఉంటుందో వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. తరచుగా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతుంటాయి. పేదరికం, ఉద్యోగ సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, మానసిక ఒత్తిడి, ఆందోళనలు, మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా, శారీరక పరంగా ఎల్లప్పుడూ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నాగదోషం అనేది మీ జీవితాన్ని, మీ జాతకాన్ని బట్టే మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే రాజయోగం 2 లేదా దానికన్నా ఎక్కువ ఉంటే వారిపై కాలసర్పదోషం ప్రభావం తగ్గిపోతుంది. నాగదోషాన్ని తగ్గించేందుకు చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరం దేవాలయంలో రాహుకేతువులకు ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే నాసిక్లోని త్రయంబకేశ్వర ఆలయంలోనూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. నాగదోషం నుంచి విముక్తి కావాలనుకునేవారు మహామృత్యుంజయ మంత్రం, శ్రీ విష్ణు పంచాక్షర మంత్రాలను పఠించాలి. కాలసర్పదోషం నుంచి విముక్తి పొందడానికి మీ ఇంట్లో నెమలి ఈకలు ధరించిన కృష్ణుడి విగ్రహాన్ని లేదా ఫోటోలను ఉంచి నన్ను పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా 108 సార్లు జపిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. నాగదోషం నుంచి తప్పించుకోవడానికి కార్తీక మాసంలో వచ్చే చివరి సోమవారం రోజున పరమేశ్వరుని ఖచ్చితంగా రుద్రాభిషేకం చేయాలని శాస్త్రాల్లో పేర్కొనబడింది. అదేవిధంగా నాగదేవతలను పూజించడం వల్ల ఈ దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన వెండి ఉంగరాలను ధరించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.